చాలా రోజులైంది డ్యూటీ అయితే నేను చేయడం లేదు. ఇగో లుంగీ కట్టుకొని కాలుకి కట్టు కట్టుకొని రోడ్డు మీదకి వచ్చాను. బైక్ ట్యాక్సీ బుక్ చేశాను. బైక్ ట్యాక్సీ డ్రైవర్ని నేనే బైక్ ట్యాక్సీ డ్రైవర్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకేం చేయలేము. ఈ దెబ్బ అయితే తగ్గట్లేదు. రూమ్లో ఒక్కడనే ఉంటున్నాను. నాకేం తోచట్లేదు. బయటికి అలా తిరుగుదాం అనిపించి బైక్ ట్యాక్సీ బుక్ చేశా. ఇందాక నుంచి చూస్తున్నాను, అతను 110 మీటర్ల దూరంలో ఉన్నాడు. నా దాకా రావడం లేదు. మరి ఏంటి అతను కదలట్లేదు. ఓ టైం బాగుండి వచ్చేసాడు. పోనరా బాబు. బండి ఎక్కినప్పుడు అయితే మాత్రం కాలు చాలా నొప్పి వచ్చింది. అతను పర్మిషన్ అడిగాను. నేను ఏదో కొంచెం వీడియో తీసుకుంటానని. నీ ఇష్టం బాబు తీసుకో అన్నాడు. నా కాలుకి దెబ్బ ఎందుకు తగిలిందో, ఆ అమ్మాయి వచ్చి నా కాలు కిందకి డాష్ ఇచ్చిందో, నా డ్యూటీ ఎందుకు బొక్క పడిందో, డబ్బులు లేవు, ఇంటి రెంట కట్టలేదు, ఒక్కడనే ఉన్నాను, నాకు చుట్టుపక్కల అవ్వలేరు, ఫుడ్ చేసుకోవడానికి కష్టమైపోతుంది, మైండ్ అంతా డిప్రెషన్లో పోతుందని భయం వేసి బయటకు వచ్చా. ఎన్ని రోజులైందో నేను వైజాగ్ రోడ్లన్నీ చూసి ఆల్మోస్ట్ ఆల్ నేను 8-9 రోజుల నుంచి బయటకే రాలేదు. ఒక దగ్గరే కూర్చుని ఉండిపోయాను. కాసేపు బీచ్ చూసి వేడిగా కాఫీ తాగేసి వైజాగ్ వైఎంసీ రోడ్లోని టపాసులు పేలుతున్నాయి. అలా చూస్తూ కూర్చునిపోయాను. కాసేపు బీచ్ దగ్గర మెక్కుకుంటూ నడిచాను. చాలా అలిసిపోయాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటే సూపర్ నిద్ర వస్తుంది. ఏదో నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఈ వ్లాగ్ చేశాను. అందరికీ గుడ్ నైట్, బాయ్.